ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మంత్రులు ఉత్తమ్ పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. 5 జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ చేశారు. మీటింగ్కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల్లో వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ మంత్రిగా మేము రాష్ట్రంలో వరి రైతులకి మాటిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి పంటకి 75 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేయడానికి, ప్రొక్యూర్ చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసి ముందుకు పోతున్నాము. ఈ రోజు వరకు మేము తెలంగాణ మొత్తం రాష్ట్రంలో 8.5 లక్షల రైతులకి 10,500 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వరి కొనుగోలు ఇవ్వడం జరుగుతుంది. చివరి గింజ కొనుగోలు చేసే వరకు మేము రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అదేవిధంగా నిన్న మొన్న కొన్ని చోట్ల కొన్ని జల్లులు పడ్డాయి. తడిసిన ధాన్యం కూడా డ్రెంచ్ ప్యాడీ కూడా ఎంఎస్పీకే కొనుగోలు చేసి ఇమీడియట్ గా బాయిల్ మిల్స్ కి షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసినా చేయకున్నా మొత్తం ప్యాడీ మొత్తం కూడా మేము కొనుగోలు చేస్తున్నాము. ఇప్పుడు ఈ యాసంగి పంటకి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ధర వాళ్ళే ఫిక్స్ చేసిండ్రు, ఎంఎస్పీ నామ్స్ వాళ్ళే ఫిక్స్ చేసిండ్రు, ఎంఎస్పీ కండిషన్ వాళ్ళే ఫిక్స్ చేసిండ్రు, ఎఫ్ఏక్యూ వాళ్ళే ఫిక్స్ చేసిండ్రు. వాళ్ళు కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, దాని ఈక్వలెంట్ రైస్ తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకోవడం జరుగుతుంది యాసంగి పంటకి. అయినా సరే ఇప్పుడు తెలంగాణలో రైతులు పండించే 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక భారమైనా కొనుగోలు చేస్తుంది అని చెప్పి కూడా మరోమారు ఆ వరి రైతులకు మేము మాటిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎంఎస్పీ ధర ప్రకటించడం, ఎంఎస్పీ పాలసీ ప్రకటించడం చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎఫ్సిఐ ధాన్యం కొనుగోలు చేయకుండా ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,479 కోట్లు వేసి అర్థం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పాలసీ ప్రకారం మేము కొనుగోలు చేసిన ధాన్యం వాళ్ళు మా దగ్గర ఎఫ్సిఐ కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఫైనాన్స్ నుంచి ఏర్పాటు చేసి లోన్లు తీసుకొని కొనుగోలు చేసి మేము తెలంగాణ వరి రైతులని ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మక్కల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ మద్దతు ధర ప్రకటించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దానికి ఎంత ఖర్చైనా ఆ భారం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న విషయం కూడా మీకు మనవి చేస్తున్నాం. మీడియా మిత్రులారా, మీ ద్వారా మరోసారి యావత్ తెలంగాణ రైతాంగానికి మరి అఫీషియల్స్ కూడా తెలియజేస్తున్నాం. ఈ వారం రోజుల పాటు మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంటే అంత అవైలబుల్, లారీలు కానీ, డీసీఎంలు కానీ, ట్రాక్టర్లు కానీ ప్యాడీ అండ్ మొక్కజొన్నకే ప్రొక్యూర్మెంట్ కోసం ఉపయోగించాలి. అట్లా మాన్సూన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. బిఫోర్ 4th బ్యాలెన్స్ క్రాప్ ఏదైతే పంట పండిందో రైతుల దగ్గర ధాన్యం ఉందో ప్రతి గింజని ప్రభుత్వం కొంటామని చెప్పిన దాంట్లో భాగంగా ప్రొక్యూర్మెంట్ చేయడంతో పాటు మీ దగ్గర ఏవైతే గోడౌన్స్ వరంగల్ ఎప్పుడూ కూడా మోర్ దాన్ సఫిషియెంట్ యాక్సెస్ ఉంటుంది. పక్క జిల్లాల నుంచి కూడా మీకు అలొకేషన్ ఇస్తారు. ఆ అలొకేషన్ ఇచ్చేటప్పుడు బ్యాలెన్స్ ఇంకెంత ప్రొక్యూర్ ఏ జిల్లా నుంచి ఇచ్చింది అది కూడా ఇచ్చింది 4th లోపు మనం చేయడానికి రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకొని దానికి ప్రణాళికలు ఏంటో కూడా గౌరవ కలెక్టర్లు క్లుప్తంగా చెప్పినట్లయితే ఇంపార్టెంట్గా గౌరవ శాసనసభ్యులు కూడా వారి నియోజకవర్గాల్లో ఏమైనా పాయింట్ వేజ్గా అంశాలుంటే దానికి మంత్రి గారు, సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా ఆన్సర్ చేయడం జరుగుతుందని తెలుపుతూ, మీరు మీ కింద ఉన్న స్టాఫ్ అది ఆర్టీఓలు కానీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పోలీస్ కానీ కోఆర్డినేషన్తో
100% మనం ఒక్క గింజ కూడా మిస్ కాకుండా ప్రొక్యూర్ చేసే రెస్పాన్సిబిలిటీ గౌరవ కలెక్టర్లు తీసుకోవాలా. దిస్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ సీరియస్. అట్లే రైస్ మిల్లర్స్ ఏదైతే తాలు పేరుతో ఇతరత్ర 3 కేజీలు 4 కేజీలు 5 కేజీలు ఉందో అక్కడ ఉండే ఏ ఎంఆర్ఓ పరిధిలో ఆ రైస్ మిల్స్ ఉంటాయో సీరియస్ యాక్షన్ తీసుకోండి వాటి మీద. అటువంటిది ఉన్నా కూడా ఎంటర్టైన్ చేయాలి. థర్డ్ పాయింట్, మిగతా జిల్లాల నుంచి మీకు అలొకేషన్ చేసింది మీ దగ్గర ఒక ప్లేస్ లేదు అనుకుంటే ఇమ్మీడియట్లీ మీరు సివిల్ సప్లై కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని కమ్యూనికేట్ చేస్తే దెన్ సివిల్ సప్లై కమిషనర్ గారు స్టేట్ వైడ్ వారి దగ్గర ఒక డీటెయిల్స్ ఉంటుంది కాబట్టి ఈ విల్ మేనేజ్ ఎక్కడ ఏంటి అనేది కూడా చెప్పగలుగుతాడు. కాబట్టి అది మీ దగ్గరే పెట్టేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖమ్మం నుంచి మీకు వస్తున్నాయి అని చెప్తే ఆల్రెడీ గోడాములు లేవు సార్ అని మీరు అంటారు. వాళ్ళ ట్రాన్స్పోర్ట్లో ఇక్కడికి వస్తుంది, ఇబ్బంది అవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి మీరు అసెస్ చేసుకోవాలా. సివిల్ సప్లై కమిషనర్ గారితో టైం టు టైం కోఆర్డినేట్ చేసుకొని దాన్ని కూడా నలిఫై చేయండి. ఓవరాల్గా ఇది ఛాలెంజ్. ఈ 5-6 డేస్ ప్రాపర్గా కలెక్టర్సే ఒక్కళ్ళే కాదు, కలెక్టర్ల కింద ఉన్న అధికారులు కూడా తమాషాలు ఏం చేయకుండా ప్రాపర్గా యాక్ట్ చేసి ఆ రైతుల దగ్గర నుంచి ప్రాపర్గా ప్రొక్యూర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మీ అందరినీ ఆదేశించడం జరుగుతుంది.